టాలీవుడ్‌లో ఏదైనా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరిగినప్పుడు దర్శక, నిర్మాతలు హీరోల భజన చేయందే మైక్ వదలరు. కేవలం వారే కాదు, హీరోలు కూడా అంతే. నా డప్పు నువ్వు కొట్టు, నీ డప్పు నేను కొడతా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ అంటే పొగడ్తలేనా? ఇంకేం లేదా? స్టేజ్ ఎక్కి ఒక్కడన్నా సాంకేతిక విలువలు, సినిమా కథ, కథాంశం, టెక్నీషియన్లు, పాత్రలు, మ్యూజిక్ గురించి ఏం మాట్లాడరు. ఎంతసేపు ఆయన ఓ మహోన్నత వ్యక్తి, మనసున్న మారాజు, అమ్మాయిల కళ్ళ రారాజు, దానవేర సూర కర్ణుడు, ఆ హీరో డెడికేషన్ చూస్తే మతిపోతుంది, కాకరకాయ కట్ట, కరివేపాకు మట్ట అని పుంకానుగా హైపిస్తారు. అవి ఏమైనా భజన సంఘం మీటింగులా, సెల్ఫ్ డబ్బా స్టేజ్లా? టాలీవుడ్లో ఈ డప్పు రోతకు ముగింపు లేదా? జనానికి వెగటు పుట్టిన పరస్పర డప్పు కొట్టుడు ఆగట్లేదు. ఇప్పటికైనా హీరోలు భజనలకు బానిసలు కాకుండా సినిమా గురించి, అందులో పనిచేసిన వారి గురించి మాట్లాడండి. తెర వెనక వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మీరు గుర్తించి సన్మానం చేయకపోయినా పర్వాలేదు, కానీ వారి కష్టం గురించి కనీసం 4 మాటలు మాట్లాడండి చాలు. అదే వారికి మీరు ఇచ్చే అసలైన గుర్తింపు. అయితే రీసెంట్గా కుబేర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శేఖర్ కమ్ముల మాత్రమే ఆ పని చేశారు. ఆ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరి ఫ్యామిలీ టెక్నీషియన్లు పిలిచి వారికి ప్రత్యేకంగా సీట్లు కేటాయించి వాళ్ళకి సకల మర్యాదలు చేశారు. ఇలా ఉండాలి దర్శకుడు అంటే. అంతేకాని ఇష్టమైన హీరోలకో లేదా హీరోయిన్లకో భజన చేయకూడదు. డబ్బులు ఒక ఎత్తు, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామని ఒక ఎత్తు. సో ఎన్నెన్నో కష్టాలు పడి ఇక్కడ షూట్ చేసిన, చాలా అద్భుతంగా షూట్ చేసిన సూరి రవికుమార్ అతను నెక్స్ట్. దెన్ అండ్ దెన్ మన ప్రొడక్షన్ వైజ్ అంటే ఇది ఒక పెద్ద 100 crore సినిమా అన్నప్పుడు దాన్ని డబ్బులు ఒక ఎత్తు, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామని ఒక ఎత్తు. సో ఎన్నెన్నో కష్టాలు పడి ఇక్కడ